న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. రీజెన్సీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ పరీక్షల ఫలితాల్లో 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించిన షేరు అక్షయ్ కుమార్ కు ఇంటర్మీడియట్ బోర్డు వారు అందించిన 20,000 నగదు బహుమతితో పాటు షైనింగ్ స్టార్ అవార్డును అందించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానం పట్టణానికి చెందిన చేరు అక్షయ్ కుమార్ ఇంటర్ బైపీసీ పరీక్షల్లో 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి ఇంటర్ బోర్డు అందిస్తున్న షైనింగ్ స్టార్ అవార్డులో భాగంగా 20,000 నగదు బహుమతిని సాధించాడు. స్థానిక రీజెన్సీ జూనియర్ కళాశాలలో చదువుతున్న అక్షయ్ కుమార్ ను ఏజెన్సీ షీలామిక్స్ లిమిటెడ్ సంస్థ ఎండి ఎన్ సత్యేంద్ర ప్రసాద్, ప్రిన్సిపల్ మార్తాండ ప్రసాద్, అధ్యాపక బృందం అభినందించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గౌతమి గోదావరి చెందిన ఫెర్రీ రోడ్ లో గల దత్త మణికంఠ ఆలయంలో కొలువు తీరిన మహాలక్ష్మి అమ్మవారికి ఆషాఢమాసం పర్వదినాన గురువారం దత్త మణికంఠ కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు వివిధ రకాల పిండి వంటలు, స్వీట్లు, పసుపు, కుంకుమ, చీరలు, రవికలతో ఊరేగింపుగా ఆలయానికి వచ్చి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ జరిపించి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో దత్త మణికంఠ ఆలయం కమిటీ సభ్యులు, పరిసర ప్రాంతాల మహిళలు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మారికాపు రత్తమ్మ తల్లి అమ్మవారికి ఘనంగా సారి కార్యక్రమం కేంద్రపాలిత ప్రాంతమైన యానంలోని ఫెర్రీ రోడ్డు సమీపంలో ఉన్న దత్తపీఠంలో కొలువైన ఉన్న మహాలక్ష్మి అవతారమైన శ్రీ మారికాపు రత్తమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ ఆడపడుచులు ఘనంగా సారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో పలు రకాల పిండి వంటలు, నైవేద్యాలతో ఊరేగింపు ఆలయానికి చేరుకుని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, శాస్త్రోక్త నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు. పూజలు ముగిసిన అనంతరం అమ్మవారికి సమర్పించిన సారెను ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ಮೂರು ಕೊಂಡಿಗೆ ಮತ್ತು ಸಾರಿ ತೋರಿಸುತ್ತಾ మంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఈరోజు మన బీచ్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ దత్తమణికంఠ పూజా మందిరంలో ఈరోజు మాలికాపురతమ్మ అమ్మవారికి మహాలక్ష్మి స్వరూపంలో ఉన్న అమ్మవారికి ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి సువాసినీలు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమ్మవారికి చారె పంచిపెట్టడం చారె ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా పొద్దున్నుంచి అమ్మవారి ఊరేగింపుతోటి ఆలయానికి విచ్చేసి ఆలయానికి వచ్చి అమ్మవారికి శ్రీ సూక్త పృషుసూక్త విధానంగా లలితా సహస్రనామ కుంకుమార్చనలు సామూహికంగా అందరూ కూడా చేసుకుని వారందరూ కూడా ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికై ఈ ఆలయానికి విచ్చేసి అమ్మవారికి సారే ఇవ్వటం జరిగింది. వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి మహాకాళి మహాలక్ష్మి సరస్వతి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారు అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా అమ్మవారికి సారి ఇచ్చి ఉన్నారు. ప్రతి సంవత్సరము కూడా ఇదే రోజు అమ్మవారికి సారే ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో ప్రత్యేకంగా దేవీ నవరాత్రులు గణపతి నవరాత్రులు ఈ ఆలయంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఉమాచంద్రమౌళేశ్వర స్వామి వారికి కార్తీక మాసంలో అభిషేకాలు, కార్తీక మాసంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి విశేష అభిషేకాలు విశేష అర్చనలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఇదే సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందగోరుతున్నాం. స్వస్తి. అట్ల సుబ్బరాజుపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అమలాపురం టీడీపీ పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు జక్కల ప్రసాద్ అన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జయభీంపేట వద్ద టీడీపీ అమలాపురం పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు జక్కల ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అట్ల సుబ్బరాజుపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అమలాపురం టీడీపీ పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు జక్కల ప్రసాద్ అన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జయభీంపేట వద్ద టీడీపీ అమలాపురం పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు జక్కల ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జక్కల ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవలే చిక్కురుమిల్లి రవికుమార్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. దాట్ల సుబ్బరాజుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే తగిన విధంగా స్పందించి చర్యలు చేపడతామని హెచ్చరించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని, అది ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఎక్కడో జరిగిన ఒక సంఘటన ఆధారంగా చేసుకుని ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం తగదని సూచించారు. చెగకురుమిల్లి రవికుమార్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని దాట్ల సుబ్బరాజుకు తమ మద్దతు ప్రకటించారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే ప్రజా అధికారులకి ఫిర్యాదు చేసుకుని ఆ సమస్య పరిష్కరించే విధానంగా వెళ్ళాలి. నువ్వు ఒక్కడే కదా, ఇక్కడ మేము కూడా మార్కెటింగ్ చేస్తున్నాం. కులాలని కుల సంఘాల్లో ఉన్నాం మేము కూడా. అది ఒకసారి చూసుకుని మాట్లాడండి. డెవలప్మెంట్ అంటవా పుచ్చిపోగిరి చేశారు అందరూ తెలుసు. నువ్వు ఒక్కడ పళ్ళు మూసుకున్నావు బట్టి 14-19 చేసి తెలుసు.
ఇప్పుడు ఈ 24 కూడా ఏం చెప్తా తెలుసు. ఇవి ఉన్న అధికార పార్టీలు వచ్చే కొన్ని పార్టీలు ఆ పార్టీని విస్మరించి ఓన్లీ బుచ్చిబాబు గారి పేరుతోటి వక్రీకరిస్తావు నువ్వు, బుచ్చి బాబు గారిని వంకరిస్తావు నువ్వు. అది కరెక్ట్ కాదు, జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్గా మాట్లాడాలి. ఒక ఆర్గనైజింగ్ చేస్తున్నప్పుడు ఒక కులానికి అనేక మంది ఉంటారు, వెనకాల వాళ్ళు చూసుకుని మాట్లాడాలి. సంఘాలు ఉంటాయి. నీ యొక్క వాక్యాలని వెనక్కి తీసుకోవాలి. మరి ఏ మాలమహనుడు ఉన్నాయి మాకు ఇక్కడ, మా గౌరవ జగన్ ప్రసాద్ గారు కూడా మాలమహనుడు మాకు ఉన్నారు కదా. మరి ఏ మాలమహనుడు తెలియదు, కానీ నువ్వు చేసే పార్లమెంట్ వాక్యాలు కూడా కరెక్ట్ కాదు. బ్రిడ్జీలు అంటాం ఎన్నో అన్నీ చూస్తున్నారు, అయినా అన్నీ చేస్తున్నారు. నీకు ఇంకా తెలియదు. ఇంకా నువ్వు నూతులకు అప్పలాగా ఉన్నట్టున్నావు. నువ్వు ముమ్మడి వరకు నూతులకు అప్పలాగా ఉన్నట్టున్నావు. ఒకసారి బయటకు వచ్చి చూడు ఏ గ్రామాల్లో ఎంత డెవలప్ అయిందో. బుచ్చిబాబు ధర్మంలో ఏ ఎస్సీ గ్రామాలు ఎన్ని సప్లైన్ ఎన్ని కట్టారో ఒకసారి కళ్ళు తెరిచి చూడు. మరి ఇలాంటి వాక్యాలు ఇంకోసారి మరి వాడకూడదని కోరుతున్నావు. మరి ఇవాళ ఆ విధానాన్ని ఆల్రెడీ మండలం ఎస్సీ విభాగం అంతా ఖండిస్తున్నాం. తరఫున ఈ రోజున మేము సీపిరిమెల్లి రవికుమార్ అనే వ్యక్తి మరి స్థానిక ఎమ్మెల్యే అయిన మన బుచ్చిబాబు గారి మీద మరి కొన్ని దుర్భాషలతో మాట్లాడుతూ మరి ఎన్నెన్నో చెప్తున్నారు. కానీ అది కరెక్టా కాదా అనేది అది సరిగా తెలుసుకోవాలి. మేము కూడా ఎస్సీ నాయకులమే, కానీ నీకేదన్నా ప్రాబ్లం వస్తే నువ్వేంటనేది ఒక పార్టీలో ఎస్సీ లీడర్స్ ఎవరున్నారు తాళరే మండలంలో అని తాళరే మండలానికి వచ్చి చూడాలి. అలాగే 4 మండలాల లీడర్లు అందరూ కూడా ఎస్సీ లీడర్లు ఉన్నారు. వాళ్ళు ఏంటనేది వాళ్ళతో సంప్రదించి నువ్వు ఎమ్మెల్యే గారు తప్పు చేశారా తప్పు చేయలేదా అనేది ఒకసారి మాతో మాట్లాడి అప్పుడు నువ్వు ఇలా బయటకు వచ్చి మాట్లాడాలి తప్ప, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేలు చేశారు. రెండోసారి అఖండ మెజార్టీతో ప్రజలందరూ కూడా ముమ్మడివరం నియోజకవర్గం మీద ప్రజలందరూ కూడా ఓటేశారు. మరి ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే అది చాలా ఈ కులంలో మరి మేము కొంచెం సిగ్గుపడుతున్నాం. మా మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా అది తగ్గించుకుని నువ్వు కొంచెం పద్ధతులు మార్చుకోవాలి. కానీ ఎమ్మెల్యే గారంటే మాత్రం మచ్చలేని నాయకుడు. అలాగే తెలుగుదేశం పార్టీలోనూ కూడా ఆయన ఒక రూల్ పద్ధతిగా మెయింటైన్ చేస్తున్నారు. ఎవరికైనా సరే ఆపదొస్తే ఆదుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కటి అది మేనిఫెస్టో ప్రకారంగా ఒక్కొక్కటి అన్నీ కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి నువ్వు మాత్రం నీకేదైనా బాధ కలిగితే మాతో సమస్య మాట్లాడు, నీకు ఆ సమస్య ఏంటనేది మేము సమాధానం చెప్తాం. కానీ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్. ఈరోజు ముమ్మడివరం మండలంలో చీకురుమెల్లి రవికుమార్ అనే వ్యక్తి గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర విప్పు బుచ్చిబాబు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా హేయమైన చర్య. ఏది ఏమైనా గౌరవ శాసనసభ్యులు అంటే అభివృద్ధి అంటేనే బుచ్చిబాబు అన్నట్టుగా ఈ 10 సంవత్సరాల కాలంలో జరుగుతుంది. హాస్పిటల్ ఏదో జరిగితే ఆ జరిగిన విషయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేయాలి, లేదంటే ఎమ్మెల్యేగా జరిగే తెలియజేయాలి. అంతేగాని పిచ్చెక్కిన వాళ్ళలాగా మాట్లాడటం తప్పు. ఏంటి మాట్లాడితే నీకు ఏం పీకుతావు ఏం చేస్తావు అనే ఒక భాషను వాడుతున్నావు అంటే నువ్వు రాష్ట్ర నాయకుడు గ్రామ నాయకుడు నాకు అర్థం అవటం లేదు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు మాట్లాడవలసిన మాటలు నువ్వు మాట్లాడట్లేదు. గౌరవ శాసనసభ్యుల్ని అగౌరవంగా మాట్లాడడం కాకుండా నీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రశ్నిస్తున్నావు. దానికి ప్రభుత్వ పరంగా చర్య తీసుకుంటే నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచించు. దయచేసి ఒక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నా నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు తగవు. తక్షణమే ఆ వ్యాఖ్యలను విరమించుకోవాలి. గౌరవ శాసనసభ్యులకి క్షమాపణ చెప్పాలి. ఇక కొండలేశ్వరం ఏట్లగట్టు ఏ బ్రిడ్జిలు అని చెప్తున్నావు. గత 5 సంవత్సరాల్లో ఈ అన్నిటిని ఏం మర్చిపోయావా, లేకపోతే అలా అయినా తాయిలాలు ఇస్తే ఇంట్లో తొంగున్నావని చెప్పి అడుగుతున్నాను నేను. ఇది కరెక్ట్ కాదయ్యా. మామూలుగా చీకురుమెల్లి రవికుమార్ గారు ఏది ఏమైనా హానర్గా ఉండాలి. మన ఎస్సీ కులంలో పుట్టాం కాబట్టి ఒకరితో మనం చెప్పించుకునేలాగా ఉండకూడదు. మనం మాట్లాడే మాటలు ఎదరోళ్ళని మనం ప్రశ్నించేలాగా ఉండకూడదు. మన గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి తప్పించి నీ వెనకాల యావత్తు మాల జాతి అంతా పనిచేస్తుంది. దాన్ని తల ఉంచుకునే ప్రయత్నాలు చేయకు. ఇక నుంచైనా తెలివిగా మాట్లాడడం నేర్చుకో, మంచిగా మాట్లాడడం నేర్చుకో. అధికారులని దుష్పడడం మానే. ఏదైనా సమస్య ఉంటే పరిష్కార దిశగా పయనించు. మంచిగా వెళ్ళు, చెడుగా వెళ్తే నీ వినాశనాన్ని నువ్వే కోరుకుంటావు. నిన్ను ఖచ్చితంగా మేము అంతా ఖండిస్తామని తెలియజేస్తున్నాం.
నమస్కారం అండి. ఈ రోజు సీకిరిమెల్ రవికుమార్ అన్న ఆయన దాట్ల బుజ్జిబాబు గారిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుతానం అండి. ఎందుకంటే ఆయన ఎస్సీ కులంలో ఉండి ఒక నాయకుడిగా పనిచేస్తున్నారండి. ఈయన చేసినప్పుడు ఏదన్నా ఆయనకి సమస్య ఉన్నా, సమస్య కాకపోయినా ఏదైనా ఉన్నా సరే, సార్ ఇలా జరుగుతుందని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన పట్టించుకోకపోతే ఏంటంటే ఆయన నిలదీయాలి తప్ప ఇలాంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం చాలా సిగ్గుతానం అండి. ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని ఆయన బూతు మాటలతో మాట్లాడుతున్నారు. ఏంటంటే అలాంటి బూతు మాటలు ఒక ఎంతమంది చూస్తున్నారు పబ్లిక్ అని కూడా ఆయనకి తెలియట్లేదండి. అలాంటి బూతు మాటలతో మాట్లాడుతున్నారండి. ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నారో సార్ గ్రామాల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుందండి. ఆయన ఏంటి హాస్పిటల్ ఒకదానికే చేస్తున్నారనేసి మాట్లాడుతున్నారండి. హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ ఉంటుందండి, ఎక్కడా లేదు. ఇప్పుడు అక్కడ ఏదో జరిగిందని ఈయన ఈ రోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. అలాంటివి చేస్తే చాలా ఇదండి. ఒకసారి ఎస్సీ కమ్యూనిటీ తరఫున మళ్ళీ మరొకసారి చెప్తారండి, ఇలాంటి మాటలు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎస్సీ కమ్యూనిటీ నుంచి మాట్లాడకూడదండి. మీరు తక్షణమే ఎమ్మెల్యే గారికి క్షమాపణ కోరాలని నేను చెప్తున్నానండి మీ అందరికి. గురుకుల బాలికల పాఠశాలలో గ్యాస్ లీకేజీ వల్ల అగ్ని ప్రమాదం, త్రుటిలో తప్పిన ప్రమాదం. 430 మంది బాలికలు ఉన్న గురుకుల పాఠశాలలో తొక్కిసలాట, వంట చేసే ఒక మహిళలకు గాయాలు, తొక్కిసలాటలో ఒక విద్యార్థినికి గాయాలు, ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. గురుకుల బాలికల పాఠశాలలో గ్యాస్ లీకేజీ వల్ల అగ్ని ప్రమాదం, త్రుటిలో తప్పిన ప్రమాదం. 430 మంది బాలికలు ఉన్న గురుకుల పాఠశాలలో తొక్కిసలాట, వంట చేసే ఒక మహిళలకు గాయాలు, తొక్కిసలాటలో ఒక విద్యార్థినికి గాయాలు, ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. ఇది కాదు బండ పట్టుకుని బండ కింద బయట ఉన్న బండ బయట ఇక గోడలో సీలింగ్ కూడా సరే. కర్లమూడి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి మహంకాళి ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవార్లకు సారిని సమర్పించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొల్లి సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ కలిసి విశిష్టమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవార్లను శాకంబరి అవతారంలో అలంకరింపబడి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, నైవేద్యాలతో ఆషాఢ సారితో ఘనంగా నిర్వహించారు. కర్లమూడి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి మహంకాళి ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవార్లకు సారిని సమర్పించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొల్లి సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ కలిసి విశిష్టమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవార్లను శాకంబరి అవతారంలో అలంకరింపబడి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, నైవేద్యాలతో ఆషాఢ సారితో ఘనంగా నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ వంశపారపర్యంగా వస్తున్న ఆలయ ధర్మకర్త తోట రమేష్, శ్రీమతి సుజాత దంపతులు సహాయ సహకారాలతో గ్రామస్తులు భజన బృందం వారి సహకారంతో ఆషాఢం సారెను గత 3 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామంలో ప్రజలందరూ అమ్మవార్ల దయతో బాగుండాలని, అమ్మవారి సహాయ సౌకర్యాలు మరియు పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కోరారు. ఆలయ అర్చకులు ఉండి సుబ్రహ్మణ్యం శాస్త్రి మాట్లాడుతూ దేశం, రాష్ట్రం, గ్రామం పాడి పంటలు ఆయురారోగ్యాలతో బాగుండాలని ప్రతి సంవత్సరం అమ్మవార్లకు గ్రామస్తులచే సారిని సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్, కూటమి నాయకులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అమ్మవారికి మాతా జగజన్ భవానీ మాతాకు మంగళలక్ష్మమ్మ తల్లికి మంగళమ్మ తల్లికి జాలమ్మ తల్లికి అమ్మతమ్ముడు భవానికి. ఓం శ్రీ మాత్రే నమః. కాకర్లమూడిలో శ్రీ మహాలక్ష్మి మహంకాళి అమ్మవార్ల ముత్యాలమ్మ అమ్మవార్ల ఆషాఢ మాసం సందర్భంగా గ్రామంలోని ప్రజలందరూ కలిసి ఏకవస్తులై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆలయ వంశపార్యంగా వస్తున్నటువంటి ఆలయ ధర్మకర్త శ్రీ తోట రమేష్ గారు, శ్రీమతి సుజాత దంపతులు వారి సహకారంతో మరియు గ్రామస్తుల సహకారంతో కాకర్మూడిలో ఉన్నటువంటి భజన బృందం అందరూ కూడా కలిపి చక్కగా ఏర్పాటు చేసుకుని ఈ యొక్క కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా నిర్వహించడం జరిగింది. అలాగే గ్రామంలోని ప్రజలందరికీ శ్రీ మహాలక్ష్మి మహంకాళి ముత్యాలమ్మవారు వారి యొక్క జీవనోపాధి కోసం ఎంచుకున్న వృత్తిలో ప్రతి భాగంలో కూడా అమ్మవార్లు సకల సౌకర్యం కలగజేయాలని, పాడి పంటలతో ఆయురారోగ్యాలతో గ్రామం అంతా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అమ్మవారి యొక్క ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మహాగణాధిపతయే నమః. కాకలమూడు గ్రామంలో వేచేసినటువంటి శ్రీ మహాలక్ష్మి మహాకాళీ దేవతా స్వరూపిణి మాతా దుర్గా భవాని, అలాగే ముత్యాలమ్మ పోతురాజు స్వామి వారి యొక్క ఆలయంలో ఈ రోజున విశేషమైనటువంటి ఆషాఢ మాసం దశమి గురువారం నాడు విశేషమైనటువంటి అమ్మవార్లకి మొత్తం ముగ్గురికి కూడా పొద్దు నుంచి కూడా ఎంతో వైభవంగా పూజా కార్యక్రమాలు కైంకర్యాలు జరుగుతూ ఉన్నవి. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ, అలాగే కాకలమూడి గ్రామస్తులందరి చేత ఈ యొక్క అమ్మవారికి, అలాగే ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అలాగే అమ్మవారికి ఆషాఢ మాసంలో జరిగేటువంటి శాకాంబరి అవతారం, ఈ యొక్క శాకాంబరి అవతారం అలాగే గ్రామస్తులందరి చేత కూడా ఎంతో విశేషంగా సారి పెట్టేటువంటి కార్యక్రమం నిర్వర్తించడం జరిగినది. లోకా సంస్థ సుగుణోభవం అన్నట్టుగా మన దేశ రాష్ట్ర అలాగే మనలో గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పాడి పంట అన్నీ బాగుండాలని చెప్పేసి ప్రతి సంవత్సరము కూడా ఎంతో విశేషముగా అమ్మవారికి శాకాంబరి అవతారము అలాగే గ్రామస్తులందరి చేత సారి పెట్టేటువంటి కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో, అలాగే దేవాదాయ శాఖ ఎండోమెంట్స్ వారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే ఆలయ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. కాబట్టి మా గ్రామంలో వేచేసినటువంటి శ్రీ మహాలక్ష్మి మహాకాళీ దేవతా స్వరూపిణి మాతా దుర్గా భవాని, అలాగే ముత్యాలమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి గ్రామస్తులకి, అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఆలయ అర్చకుణ్ణి, నా యొక్క పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. కాబట్టి అందరూ ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా బాగుండాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. మాది కాకలమూడి అండి. మేము మాంకాళమ్మ మహాలక్ష్మి అమ్మవార్లు సారీ పెట్టుకుంటాం. అవి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవాలని ఆశిస్తున్నామండి. ఆ తల్లి దయ అంతా బాగానే చేసుకుంటున్నామండి. అందరం కలిసి ఉమ్మడిగా చేసుకుంటున్నామండి అందరం. జై శ్రీరామ్. శ్రీ మహాలక్ష్మమ్మ మహంకాళమ్మ ముత్యాలమ్మ అమ్మవారి అమ్మ తమ్ముడు పోతురాజు బాబు వారి ఆ దివ్యాశీస్సులతో ఈ యొక్క 3 సంవత్సరాల బట్టి ఈ యొక్క సేరాసారి కార్యక్రమం మహిళా మండలి బృందం వారు విజయవంతంగా నిర్వహించి ఇదే విధంగా మరిన్ని సంవత్సరాలు కొనసాగించాలని, ఆ యొక్క తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క అక్షర మనసు మందిని తెలుసుకుంటున్నాను.
కాకినాడ జిల్లా ఎస్పీ జి మిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ తాళరేవు మండలం జి వేమవరం గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రత, శక్తి యాప్ డౌన్లోడ్ గురించి, సైబర్ నేరాలు, మోసాల నివారణ మరియు డ్రగ్స్ వద్దు బ్రో ఈగల్ క్లబ్. కాకినాడ జిల్లా ఎస్పీ జి మిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ తాళరేవు మండలం జి వేమవరం గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలు, చిన్నారుల భద్రత, శక్తి యాప్ డౌన్లోడ్ గురించి, సైబర్ నేరాలు, మోసాల నివారణ మరియు డ్రగ్స్ వద్దు బ్రో ఈగల్ క్లబ్, లవ్ డ్రాప్స్, యాంటీ ర్యాగింగ్, సామాజిక బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై నేరాల నివారణ, మహిళా చట్టాలు, బాల్య వివాహాల దుష్పరిణామాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సైబర్ మోసాలు, నేరాల నుంచి రక్షణ, రోడ్డు భద్రతా నియమాలు, శక్తి యాప్ వినియోగం, లవ్ ట్రాప్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ర్యాగింగ్, ఈవ్టీజింగ్ కు పాల్పడకూడదని, అదేవిధంగా కాలేజీకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉన్నా వెంటనే 100 లేదా 112 లేదా శక్తి యాప్ గాని తెలియచేయాలని, శక్తి టీమ్ సేవలు వినియోగించుకోవాలని తదితర అంశాలపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. ఇష్టమేనా? మా డాడీకి కానీ మమ్మీకి కానీ ఏదైనా జరిగితే ఊహించుకోగలవా? మీరు ఇంటికి వచ్చారు ఈరోజు, నేను కొద్ది కటువుగానే అంటున్నాను. మన ఇంటికి వెళ్ళేటప్పటికి మన అమ్మో నాన్నో ఇక లేదు శాశ్వతం అంటే తట్టుకోగలమా? తట్టుకుంటామా? తట్టుకోలేం కదా. అందుకే ప్రతి ఒక్కరూ మీ తల్లిదండ్రులు చెప్పండి, ఎవరైతే 2 వీలర్ డ్రైవ్ చేస్తారో వారందరూ హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. మీ బర్త్డే గిఫ్ట్ వచ్చిందనుకోండి, నాకు ఆ డ్రెస్ కొను, లేకపోతే ఆ పెన్ను కొను, లేకపోతే ఆ ఫోన్ కొను, ఇది అడగొద్దు. నాన్న నువ్వు హెల్మెట్ కొనుక్కొని అడగండి, అడగండి. వాళ్ళతో పెట్టించండి, హెల్మెట్ పెట్టించండి. అది పెట్టించి కంపల్సరీ వాళ్ళతో హెల్ప్ పెట్టించి వాళ్ళ సేఫ్గా ఉంటే మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు మన మంచి కోరేవాళ్ళు కాబట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.